సిహె చరణ్ కుమార్ గారికి కేటాయించబడింది కనుక వారు వచ్చి మనకి దాన్ని చదివి దానికి వివరిస్తారు. 6వ మాట. ప్రజలాడిన అందరికీ మొదటగా నాకు ఇచ్చిన మాట సమాప్తమైనదని. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. అటు తర్వాత సమాప్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు దప్పిగొనిచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజ్ చిరకను నింపి హింసంపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఏం చెప్పాడండి దేవుడు? సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించాను. ఏమి సమాప్తమైనదండి? ఇక్కడితో నా కథ ముగిసిపోయిందనా, లేదా కుటుంబ బాధ్యత ఇంకొకరి చేతికి అప్పగించావనా? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట సమాప్తమైనదని పలికి ఉన్నారండి. ఆ మాటకు అర్థం నా బ్రతుకు సమాప్తమైనదని కాదండి. ఆయన ఏ కార్యార్థి అయి లోకానికి అడుగుపెట్టి ఉన్నాడో ప్రతి మనిషి జన్మ వెనుక ఒక అర్థం ఉంటుంది, ఒక కారణం ఉంది. భూమి మీద ఏ మనిషి వ్యర్థంగా పుట్టినవాడు కాదు. దేవుడు ఉత్తిన మనల్ని పుట్టించలేదండి. మనకంటూ ఒక కారణం ఉంది. వ్యర్థంగా పుట్టించలేదండి మిమ్మల్ని నన్ను కానీ, వ్యర్థంగా బతికేయడానికి. సూర్యుని పుట్టుకకు ఒక కారణం ఉన్నప్పుడు, చంద్రుని పుట్టుకకు ఒక కారణం ఉన్నప్పుడు, భూమి మీద సమస్త మానవాళి పుట్టుకకు ఒక కారణం ఉంది, ఒక ప్రత్యేకత కూడా ఉంది. దేవుడు అందుకే నిన్ను నన్ను ప్రత్యేకంగా పుట్టించున్నాడండి. వ్యర్థంగా పుట్టించలేదండి. నిన్ను నన్ను కూడా వ్యర్థంగా బ్రతికేయడానికి టాస్క్ ఇచ్చాడండి దేవుడు మనందరికీ. ఏం టాస్క్ అంటే దేవుని పని. ఆ పనిని పూర్తి చేయాలి. ఆ పని పూర్తి చేయకుండా నీవు చనిపోకూడదు. పనికిరాని బ్రతికి నీవు చనిపోకూడదు. లోకం కోసం బ్రతికి నీవు చనిపోకూడదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట సమాప్తమైనది అని. ముఖ్యంగా మనం 2 విషయాలు చూసినట్లయితే, యోహాను సువార్త 17:4 చదువుతారండి ఎవరైనా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏమన్నారండి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంటే, నీవు అనగా పరలోకపు తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచితినని చెప్పి ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనేక రకాల పనులు ఆయనకు అప్పగించాడు. ఆ పనులలో సువార్త ప్రకటన ఒకటి. మార్కు సువార్త 1:38 చూసినట్లయితే ఒకసారి చదువుతారండి అది కూడానా? ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. అంటే అది ఎవరి పని అండి? యేసుక్రీస్తు ప్రభువారి పని.
ఎవరు అప్పగించిన పని? పరలోకపు తండ్రి నాకు అప్పగించిన పని. ఆ పనిని దేవుడు ఎలా చేశాడంటే సంపూర్ణంగా చేశాడండి. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోహాను సువార్త 10:17 చూసినట్లయితే ఒకసారి చదవండి. అది కూడానా? నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినని దేవుడు చెప్తున్నాడండి. దేవుడు పలికిన మాట సమాప్తమని. మొదటగా ఏంటండి? నా తండ్రి నాకు ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. మొదటగా చూసుకున్నట్లయితే ప్రాణం పెట్టాలండి. దేవునికి ప్రాణం పెట్టాలి. సువార్తను ఇతర గ్రంథములలో ప్రకటన చేయాలి. అలాగే దేవుడు నేను నీకు అప్పగించిన ప్రతి పనిని బాధ్యతగా నెరవేర్చబడాలి. లేఖనాలన్నీ నెరవేర్చబడాలి. నేను ఏదైతే ఇతర గ్రంథములలో నీ కొరకు ఉద్దేశించి రాయించానో ఆ పనిని పర్ఫెక్ట్గా పూర్తి చేసి భూమిని విడిచిపెట్టి రావాలి. అంతవరకు భూమి మీదే ఉండాలి. అందుకే అతని జీవితంలో తన గురించి నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను అని స్పష్టంగా చెప్పి ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయండి? ఒకసారి అర్థమైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మాట మాట్లాడుచున్నారు, సమాప్తమైనది అని. అంటే ఆయన బ్రతుకు సమాప్తమైనదని కాదండి. నీ కొరకు నా కొరకు దేవుడు అప్పగించిన ప్రతి పనిని సమాప్తం చేశాడు. తండ్రి తనకు అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేసుకొని వెళ్ళిపోవడానికి ప్రతి పనిని కూడా పూర్తి చేసుకొని వెళ్ళిపోవడానికి ఏ ఒక్క పని ఆపలేదండి. ప్రతి పనిని కూడా పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి. ఆయన మన నిమిత్తము బలహీనుడవుతున్నాడండి. ఏమవుతున్నాడండి? బలహీనుడవుతున్నాడు. ఆయన మన కొరకు బలహీనుడవుతున్నాడు. ఆయన మన నిమిత్తము బలహీనతను మోసుకొని పోతున్నాడు. ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయినా వాటన్నిటిని భరిస్తున్నాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉదయం సువార్తను ప్రకటిస్తూ మనలాగే అందరితో కలిసి పనులకు వెళ్తూ ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా తండ్రి తనకి అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేశాడండి. ఏ ఒక్కటి మిగిలిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 24:44 ఒకసారి చదువుతారండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఎలా నెరవేరాయండి? ఆయన తన క్రియల్లో చూపించారండి. అందుకే ఆయన మాట్లాడుతున్న మాట సమాప్తము తండ్రి అని చెప్పుచున్నారు. ఏ తండ్రికైనా ఎంత సంతోషంగా ఉంటాడండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆయన వెళ్ళిపోతూ ప్రభువా, నా శక్తి వంచన లేకుండా, నా శక్తి లోపము లేకుండా నీవు నాకు అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేశాను ప్రభువా, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను ప్రభువా అంటున్నారు. అదే మాట మనం అనగలమా అండి? ఏదో ఒక సాకు చెప్పుకొని మనం తప్పించుకుంటాం. ఎలాగైనా అయ్యో బాబాయ్ ఈ పని నేను చేయగలనా, నేను చేయలేనేమో అని చెప్పేసి ఏదో సాకు చెప్పుకొని తప్పించుకుంటామండి. కానీ దేవుడు అలా చేయలేదండి. తండ్రి తనకు అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేశారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21 చూద్దామండి ఒకసారి.
అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు అని. వాస్తవానికి మన పని ఏదండి? దేవుని పనే మన సొంత పని. దేవుని పనే నా పని. నా పని జరగడమే దేవుని పని జరగడం. అది మనకు ఉండవలసిన భావన అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం వాయిదా వేస్తామండి ప్రతి విషయం కూడా. మనకు బదులు ఎవరో ఒకరు చేస్తారని తప్పించుకుంటూ తిరుగుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలా చేయలేదు. అందరూ తమ సొంత కార్యములను చూచుకున్నారు కానీ యేసుప్రభుని కార్యములను చూడరు. లేఖనములు నేరారోపణ చేస్తున్నాయండి చాలామంది మీద. మనము చనిపోయిన తరువాత ఇదే లేఖనం మన ముందుకు వస్తే, ఇదే మాటకు సమాధానం చెప్పలేకపోతే మన విశ్వాస జీవితం వృధా అయిపోయినట్లే లెక్కండి. ఇదే మాట మనం చనిపోయిన తర్వాత మన ముందుకు వచ్చి ఒకసారి హల్లెలూయా చెప్దామండి. మనం ఇలా చదువుతున్నప్పుడు సాతానుడు మనతోటే ఉంటాడండి, మన చుట్టూను మనకి ఏదో ఒక శోధన కలిగించాలని ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాడు. ఒకసారి మనం గట్టిగా హల్లెలూయా చెప్తే సాతాను పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేఖనం నేరారోపణ చేస్తుందండి చాలామంది మీద. మనము చనిపోయిన తర్వాత ఇదే లేఖనం మన ముందుకు వస్తే, ఇదే మాటకు మనం సమాధానం చెప్పలేకపోతే మన విశ్వాస జీవితం వృధా అయిపోయినట్లే లెక్కండి. ఇదే మాట మనము చనిపోయిన తర్వాత మన ముందు నిలిచి, నీ సొంత కార్యములనే చూచుకున్నావు కానీ ఏనాడు యేసుక్రీస్తు కార్యములను చూచినవాడు కాదు. ఏనాడు యేసుక్రీస్తు కార్యములను చూచిన దానివి కాదు. ఆయన పని కొరకు బ్రతికినవాడవు కాదు. ఆయన పని కొరకు బ్రతికిన దానివి కాదు. నీ సొంత కార్యములను చూచుకుంటూ జీవితాన్ని గడిపి చనిపోయేవన్న మాట నీకు వినపడిందనుకో, ఆ మాట శ్రేష్టమైన మాట కాదండి, మంచిది కాదు. మన ఆత్మీయ జీవితాలకు ఎంత మాత్రము మంచిది కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు శిలువ మీద మరణిస్తూ కూడా సమాప్తమైనది అని. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనగలమండి ఆ మాట? మనము చనిపోయే సమయములలో కూడా సమాప్తము ప్రభువా, నా బ్రతుకు కాలంలో నిన్ను ఎరిగిన నాటి నుండి నేటి వరకు, నిన్ను అర్థం చేసుకున్న నాటి నుండి నేటి వరకు ఎక్కువ సమయము నీకోసమే బ్రతికాను ప్రభువా. ఎక్కువ సమయం నీ పనిలోనే బ్రతికాను ప్రభువా. ఎక్కువ నీకోసమే ఖర్చు అయిపోయాను ప్రభువా. ఎక్కువ నీకోసమే ఖర్చు అయిపోయాను. ఈ లోకంలో శాస్త్రం కాదని ఎరిగి పరలోకంలో ధనాన్ని కూర్చుకున్నాను ప్రభువ. అంటే ధనాన్ని సంపాదించుకున్నాను ప్రభువ. నా శరీరాన్ని నీ పనిలో నలగొట్టుకున్నాను ప్రభువ. జీవితాన్ని నీ కోసం అర్పించాను ప్రభువ. నీ పని అంటే ఎప్పుడూ వెనుకకు తిరగలేదు. నీ పని అంటే ఎప్పుడు ముందుకొచ్చి నిలబడ్డాను ప్రభువ అని అలా సమాప్తం చేశాను ప్రభువ అని అనగల ధైర్యము మన దగ్గర ఉండాలండి. అలాంటి మంచి భావన కూడా కలిగి ఉండాలి. ప్రభు పని దొరకడం అంటే మనం ఎలా భావించాలండి? ప్రభు పని దొరకడం మనం అదృష్టంగా భావించాలి. అంటే చాలా ఇష్టంగా భావించాలండి. మన ఆలోచన ఏమిటంటే, దేవుని పనిలో ఉంటే మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, మన అవసరాలు ఎలా తీరుతాయని మన ఆలోచన అండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా పని నీవు చేయమని చెప్తున్నారండి. దేవుని పని చేయమని చెప్తున్నారు. ఎందుకనండి ఆ దేవుడు ఆ మాట ఎందుకు చెప్తున్నారంటే,
మనల్ని సృష్టించినవాడు ఆయనండి. మట్టిని తీసి పిసికి ఒక బొమ్మగా మార్చి తన స్వరూపమందు మనల్ని తయారు చేశాడండి. తన స్వరూపమందు చేసి తన ఊపిరిని మనకి దారబోసిన దేవుడు మనల్ని ఉత్తినే వదిలేస్తాడండి? వదలడు కదండి. మనం పుట్టిన నాటి నుండి మనం చనిపోయేంత వరకు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదండి. ఇప్పుడు దేవుడు మనం అడిగింది ఇవ్వలేదనుకోండి, దేవుడు నా మాట వినట్లేదు, నేను చేసే ప్రార్థన వినట్లేదా, లేదంటే నా కష్టం దేవునికి తెలియదేమో అనుకుంటాం. కానీ దేవునికి సమస్తము తెలుసండి. నీకు ఏది అవసరమో ప్రతి ఒక్కటి దేవునికి తెలుసు. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో సమస్తము తెలుసండి. మనం అడుగుతాం దేవుణ్ణి, ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతాం. అడిగిన వెంటనే ఇవ్వకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు సమస్తము. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో సమయానికి దేవుడు అది మనకి ఇస్తాడండి. ఒకసారి హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పట్ల మన ప్రయాస వ్యర్థం కాదు. అందుకే ప్రభు మాట్లాడుతున్న మాట, తండ్రి నాకు అప్పగించిన పని సమాప్తమైనది అని. ఈ మాట విన్న తర్వాత మంచి నిర్ణయం తీసుకుందామండి. తండ్రితో అలా చెప్పగల సత్తా నీలో ఉండాలి. అంతేగాని లోక సంబంధమైన పనులలో నిమగ్నమైపోయాను, చనిపోయేంత వరకు ఈ లోకం కోసమే బ్రతికాను, ఇదిగో నీ దగ్గరకు వచ్చేసాను అంటే ఆ మాటలో బలం ఉండదండి. నీ బ్రతుకుకు ఒక అర్థం కూడా ఉండదు. అందుకే ప్రభు చెప్తున్నట్లుగా మనం కూడా, ఇదిగో ప్రభువా నేను నా పనిని సమాప్తము చేశాను అన్న స్థితిలో మనం ఉన్నామంటే ధన్యత దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ మాటలు నాకు ఇచ్చిన శ్యామ్ గారికి నాకు వందనాలు చెల్లించుకుంటున్నాను అండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, అందరికి కూడా ఈ మాటలు విన్న మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను అండి. నేను చెప్పిన ఈ మాటల్లో ఏం పొరపాట్లు ఉంటే క్షమించమని అడుగుతున్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. చిన్న పాట పాడుదామండి, అందరికి తెలిసిన పాటే. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అందుడనై అపవాదితో అనుచరినై, అపరాధినై అందుడనై అపవాదితో అనుచరినై, సంచరించి చీకటిలో వంచన చేసి ఎందరినో, సంచరించి చీకటిలో వంచన చేసి ఎందరినో, వంచన చేసి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపి
కలువరిలో సిలువందా కలవరముందే జగమంతా పాపినైన నా కొరకు మరణమునే భరించితివి పాపినైన నా కొరకు మరణమునే భరించితివి మరణమునే జయించితివి